ఆపరేషన్ సింధూర్ విషయంలో మోదీ ట్రంప్ వ్యాఖ్యల మీద సిపిఐ జాతీయ కౌన్సిల్ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఆపరేషన్ సింధూర్పై ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధం చెప్తున్నారన్నది $1 మిలియన్ ప్రశ్న అని అన్నారు. మోదీ ట్రంప్ వ్యవహారం పలు అనుమానాలకు దారితీస్తోందని వ్యాఖ్యానించారు. ఈ అనుమానాలు పోవాలంటే పార్లమెంటు వేదికగా మోదీ ప్రజలకు నిజాలు చెప్పాలని సూచించారు. ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు, ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశ ప్రధానమంత్రి, అదేవిధంగా యుఎస్ఏ ప్రెసిడెంట్, ఇద్దరు చాలా ప్రధానమైన వ్యక్తులు ప్రపంచంలో. అట్లాంటి దేశాధినేతలు ఒకవైపు మోడీ నాకు పాకిస్తాన్ వాళ్ళు ఫోన్ చేసి యుద్ధం ఆపమని రిక్వెస్ట్ చేస్తే నేను ఆపాను, మూడో వ్యక్తి యొక్క ప్రమేయం లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు. వెంటనే 2-3 నిమిషాల తర్వాత ట్రంప్ కూడా నేనే ఆపించాను ఆ యుద్ధాన్ని అని చెప్పేసి నేను చెప్తూ ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పాడు. అంటే ఎవరు అబద్ధాలు చెప్తారు? ఈయన పదే ఏం చెప్తున్నాడు. పహల్గామ్ తర్వాత దాదాపుగా 3 రోజుల పాటు ఒక 9 స్థావరాల మీద దాడి చేసేమాట వాస్తవం టెర్రరిస్టుల పైన. అదే ఊపు కంటిన్యూ చేసుకొని పీఓకే కూడా ఆక్రమించుకుంటారు అనుకున్నాం. కానీ ట్రంప్ ఆదేశించాడు, స్టాప్ ది వార్, లేకపోతే మీకు ఎకనామిక్ బ్లాకెట్ చేస్తా అని చెప్పని ఆదేశించాడు ఓపెన్గానే. దాంతో ఆగిపోయింది. అంటే ఇంక చర్చలు రకరకాల వస్తున్నాయి. అంటే టెర్రరిస్టులతో చర్చలకు సిద్ధపడుతున్నాడు ట్రంప్ ఒత్తిడి మేరకు. ఇప్పుడు దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి కానీ, లేదంటే ప్రధానమంత్రి అబద్ధాలు చెప్తాడా అని చెప్పేసి నేను సంశయం నెట్టబడతా ఉంది. ఇది చాలా విచారకరం. దీని మీద స్పష్టమైన అవగాహన రావాలంటే ఆయన పార్లమెంటు ప్రారంభించి పార్లమెంట్లో నిజాలు చెప్తే బాగుంటుంది. బయట ఏం చెప్పినా కూడా లాభాలే. తక్షణం పార్లమెంటు సమావేశపరిచి దీని మీద స్పష్ట అవగాహన రావాలి. టెర్రరిస్ట్ పై సరైన అవగాహన రావాలి. అంతేగాని ఇలాంటి అబద్ధాలు చెప్తూ భారత ప్రజానీకాన్ని నమ్మించడం మంచిది.